మున్సిపల్ కమిషనర్పై కలెక్టర్కు ఫిర్యాదు. నస్పూర్ మున్సిపాలిటీలో తీర్మానం చేసి నిర్మించిన సీసీ రోడ్డును తొలగించిన కమిషనర్ చిట్యాల సతీష్పై కౌన్సిలర్ బేర సత్యనారాయణ కూతురు మౌనికా వర్మ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆమె కలెక్టర్ను కలిసి మున్సిపల్ నిధులతో నిర్మించిన రోడ్డు ధ్వంసం చేసిన కమిషనర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె మాట్లాడుతూ మున్సిపల్ తీర్మానం ప్రకారం 2022 ఏప్రిల్ 10వ వార్డులోని రాములు కాంపౌండ్ వాల్ నుంచి రమేష్ ప్లాటు, రెడ్డి ఇంటి నుంచి బాపు కాంపౌండ్ వాల్ వరకు 1,98,000 రూపాయలతోటి మున్సిపల్ నిధులతో రోడ్డు వేసినట్లు తెలిపారు. ఆ రోడ్డును 19న పోలీస్ బందోబస్తు నడుమ కమిషనర్ జేసీబీతో ధ్వంసం చేసి ప్రజలకు రోడ్డు సౌఖ్యం లేకుండా చేశారన్నారు. మున్సిపల్ సమావేశాల్లో కమిషనర్ అవినీతి అక్రమాలపై నిలదీస్తున్నాడనే కక్షతో తన తండ్రి బేరా సత్యనారాయణ తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టించారని, సీసీ రోడ్డును ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇదే రోడ్డును ఆనుకొని సర్వే నెంబర్ 42లో ప్రభుత్వ భూమిలో శ్రీరామ్ రెడ్డి అక్రమంగా ఇల్లు నిర్మించినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఆ నిర్మాణాన్ని తొలగించకుండా ప్రజల సౌకర్యార్థం నిర్మించిన రోడ్డును తొలగించడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఇక్కడ వాస్తవానికి మున్సిపల్ కమిషనర్ సతీష్ పైన కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. విషయం ఏంటి అని అంటే, ఆ యొక్క మున్సిపాలిటీ రోడ్డు ఏదైతే వాళ్ళ ఇంటి ముందు రోడ్డు ఉందో ఆ రోడ్డును వేయడం జరిగింది. గతంలో 2022 ఏప్రిల్లో రోడ్డు వేశారంట. ఈ మధ్య ఆ యొక్క రోడ్డును మున్సిపల్ కమిషనర్ గారు దగ్గరుండి ఆ యొక్క రోడ్డును ధ్వంసం చేయించిందంట. ఆ రోడ్డును ధ్వంసం మున్సిపాలిటీ నిధులతో వేసిన రోడ్డును ఏ విధంగా ధ్వంసం చేస్తారు? జేసీబీ పెట్టి మరి చేశారు. అప్పుడు ఆ రోడ్డును నిర్మించింది కూడా మున్సిపాలిటీ, ఇప్పుడు కూడా రోడ్డును తీసేసింది మున్సిపాలిటీ. మరి ఎందుకు ఈ విధంగా కక్షపూరితంగా ఆ యొక్క రోడ్డును తీసివేశారా అని చెప్పి వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేసింది. అదే మరి గవర్నమెంట్ 42వ సర్వేలో ఉన్న శ్రీరామ్ రెడ్డి కట్టుకున్న ఇల్లును ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. మరి దీనిపైన ఎందుకు చర్యలు తీసుకున్నారు? వాస్తవమే ఇక్కడ చెప్పాలి ఏంటంటే, మరి కమిషనర్ ఏమన్నా కక్షపూరితంగా మున్సిపల్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతున్నందుకు, సమస్యలపైన నిలదీస్తున్నందుకు కక్ష కట్టారా? గతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా కమిషనర్ పెట్టినట్టుగా చెప్తున్నారు. వేసిన రోడ్డును తీయడం అనేది ఒక విధంగా అది ఎవరు చూసినా కూడా కక్షపూరితంగానే అనుకుంటారు. మరి చూద్దాం దీనిపైన కలెక్టర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకొని ఆ విషయం పైన స్పందిస్తారు.